నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశం చేసిన రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాల్గొన్న మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మంగంపల్లి గ్రామంలో నూతన గృహప్రవేశాలు చేసుకోవడం సంతోషంగా ఉంది అని, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో 8,19,000 కోట్ల అప్పులు భారం పెట్టాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నెలా అప్పులకు మిత్తిలు కట్టుకుంటూనే అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్లలా ముందుకు తీసుకుపోతున్నాడని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక 7 లక్షల కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులో 17 లక్షల మందిని చేర్చడం జరిగిందని, గత ప్రభుత్వంలో పేదవాళ్లకు సంవత్సరానికి 2,000 ఇండ్లు ఇచ్చి ఉంటే అందరికీ ఇల్లు వచ్చేది, ఇండ్లు కడితే కమిషన్లు రావని, కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని మొగ్గు చూపిన ఆనాటి ప్రభుత్వం అని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అర్హులైన ప్రతి బీదవాడికి రాబోయే 3 విడతలలో ప్రతి గ్రామంలో ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. పేదోడి కోసం ఏం చేస్తుందో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ మాట పదే పదే అనడానికి బలమైన కారణం ఉంది. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఆనాటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 8,19,000 కోట్ల రూపాయల అప్పుని మన ఎత్తున పెట్టిపోయినా, ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో, పేదోడి పక్షపాత పార్టీగా ఉన్న మన పార్టీ, పేదోడి కోసమే తపనపడే మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా జోడెడ్లలా ఎక్కడా తగ్గకుండా పేదవాడికి పక్షపాతిగా, పేదవాడి ఎన్నో అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. సంక్షేమ కార్యక్రమాల్లో పేదోడికి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ మందు, ఆర్టీసీలో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా 1 రూపాయి కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, రైతును రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మనది. ఒరేస్తే ఒరే అని ఆనాటి ప్రభుత్వ సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇయ్యక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో 17 లక్షల మందికి పిల్ల పుట్టినా, కోడలు వచ్చినా వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో ఎక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే, మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎకరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొన్ననే 1 నెల క్రితం 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాల్లో జమ చేసి, మీ సెల్లో టింగ్ 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 అని కట్టిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది. కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ద్వారా కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడు తప్ప, పేదోడి ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఈనాడు మొదటి విడత 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 విడతల 3,500 ఇచ్చాం. ఇందాక మెగారెడ్డి అడిగినట్టు ఇంకా 3 విడతల్లో రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ప్రతి గ్రామంలో తప్పకుండా
ఇల్లు ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మన ప్రభుత్వాలదని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇల్లు ఇవ్వడమే కాదు, ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ మన్ని ఏమని చేశారు, కట్టండి కట్టండి పునాదులు కట్టండి, మీరు అప్పులు పాలవుతారని చెప్పారు. ప్రభుత్వం డబ్బు లేదని కూడా మన్ని ఏదనగా మాట్లాడారు. అయినా మాటలు తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేయాలని మన ప్రభుత్వం ప్రతి సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఏ లెవెల్లో ఇల్లు కడితే ఫౌండేషన్ కడితే 1,00,000 ప్రతి సోమవారం ఎంత అప్పైనా స్థలం తాకట్టు పెట్టైనా పేదవాడికి నొప్పి కలిగించొద్దు. ఈ ఇల్లు కూడా ఒకసారి ఇచ్చాం అయిపోయింది మా దగ్గర అనేది లేదు. విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని నా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుపుతూ మీ జీవులతో ఈ ప్రభుత్వం ఈనాడుంది. మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా మీ ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడిని మరింత బలవంతుడిని చేసే ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా అధికారులు కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా భూభారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ప్రతి రెవెన్యూ గ్రామానికి జీపీఓలని నిర్ణయం ఇచ్చాం. కాబట్టి భూభారతిలో సమస్యలన్నింటినీ రాబోయే మళ్ళీ ప్రత్యేకంగా రివ్యూ చేస్తాను. రాబోయే రోజుల్లో భూములున్న ప్రతి ఆసాములకి ఈ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది అని పదే మీ అందరికీ చెప్తూ చాలా కార్యక్రమాలు పెట్టారు స్థానిక మంత్రులు ఇద్దరు. కాబట్టి మీరు అనుమతి చాలా అనుబంధం ఉంది. ఆయన వచ్చినప్పుడు వనపర్తి నియోజకవర్గంలో మార్చి 2 రోజు 1000 కోట్ల ఫౌండేషన్ చేసుకున్నాం. దాని తర్వాత శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకటే రోజు 280 కోట్ల ప్రోగ్రాం చేసుకుని ఆ రోజు అనుగుణ ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్నాం. దాంతో పాటు గౌరవ జూపల్లి కృష్ణారావు గారు శ్రీహరి గారు కానీ ఇద్దరు మాకు పెద్దగా ఉండి వనపర్తి నియోజకవర్గాన్ని ఆశీర్వదిస్తున్న జిల్లా మంత్రులు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లాంటి పరిస్థితులు రావాలి, నియంత్రణగా పోవాలన్న ఉద్దేశంతో అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం ఆయన అడుగు పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా వనపర్తి నియోజకవర్గం గెలిపించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరుతో నమస్కారం తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మనకు తెలుసు ఒకటి ధరణి సమస్య ఉండే, ఆ ధరణి బంగాళాఖాతంలో వాడేసి భూభారత తీసుకొచ్చి ఆ 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఆ మంత్రిత్వ శాఖ కూడా అన్న దగ్గరగా ఉంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే ఆ ఇండ్ల కార్యక్రమం ఇళ్లకు కూడా అన్న శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఉన్నారు. కాబట్టి ఆ 2 సంబంధించిన కొన్ని రెవెన్యూ డివిజన్లు చేసుకురాల్సింది, కొన్ని వేరే అన్ని చేసుకురాల్సింది అన్నది అన్ని అప్లికేషన్స్ పెట్టుకున్నాం. దాంతో పాటు ఈ వనపర్తి నియోజకవర్గానికి అదనంగా కొన్ని 70 మా గిరిజన తాండాలు ఉన్నాయి కాబట్టి కొన్ని వాళ్ళ అమ్మాయి సోదరులకు ఇల్లు జరుగుతలేవు కాబట్టి కొన్ని అడిషనల్ రిక్వెస్ట్ చేసుకుంటూ దాంతో పాటు వెంటూరుకు సంబంధించి ఇంకా ఏదో 2-3 మండలాలకు మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాం, అది కూడా చేయాలని కోరుకుంటూ ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ గా నవంబర్ జిల్లాలో సెకండ్ పొంగులేటి నువ్వే కదా వనపర్తి నియోజకవర్గంలో నవంబర్ 27, 2023 3 రోజులు పోలింగ్ ఉంటుంది కదా. ఆ రోజు అన్న వనపర్తిలో మా తమ్ముని మెగారెడ్డిని గెలిపిస్తే వనపర్తిని దత్తత తీసుకున్నాను. ఆ రోజు ఒక్కటి కాదు, చాలా కోరికలు ఉన్నాయి. అవన్నీ లిఖితపూర్వకంగా అన్నకు హైదరాబాద్ వచ్చి సిగ్నేచర్ చేస్తా. ఒక్కొక్కటి అన్న పాలేరు నియోజకవర్గం తర్వాత నేను వనపర్తి తీసుకెళ్ళాలి. ఇక్కడ వచ్చిన వేదిక ఉన్న మంత్రులందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ జేసీ గారు కానీ మిగతా అధికారులందరూ హౌసింగ్ బోర్డు అధికారులందరూ వనపర్తి జిల్లాలో చాలా బాగా పనిచేస్తున్నారు. అధికారులకు కూడా మనం ఒకసారి సంపన్నుతో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మన ముఖ్య అతిథి అన్న శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా వచ్చింది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ టీవీ 786.